చికెన్. చూడండి, చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అస్సలు డిలే చేసేదే లేదు, లాగే లేదు. ఫస్ట్ పదార్థాలన్నీ చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బీట్ చేసుకున్న ఎగ్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక ప్యాన్లో నేను నూనె వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు బోన్లెస్ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ కుక్ అవ్వడానికి ఎక్కువ ఏం సమయం పట్టదండి, ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఎలాగో మనం మళ్ళీ చిల్లీ చికెన్ ఆ ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ రీకుక్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేయచ్చు. వదిన ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఆనియన్, కొద్దిగా క్యాప్సికమ్, ఒకసారి కలిపేసుకొని తీసేయాలి. ప్లేట్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, డైమండ్ షేప్లో తరిగిన పచ్చిమిర్చి, ఒక్కసారి కలిపి ఇప్పుడు కొద్దిగా లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా టొమాటో కెచప్, మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు, మనం వేసిన సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఒక బాయిల్ రాగానే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. వదినా, కుక్ అవ్వడానికి ఎలాగో 2 నిమిషాలు పడుతుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకుంటాం. కొద్దిగా పైనుంచి ఉల్లిపొరక వేసుకోవాలి.
లాగా చేస్తున్నాము, అంటే డ్రైగా. సో ఇప్పుడు దీన్ని లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసుకోవాలి. చిల్లీ చికెన్ చేసుకునే విధానం. ముందుగా బౌల్లో బీట్ చేసిన ఎగ్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కి ఈ మిశ్రమాన్ని పట్టించి నూనెలో వేసి వేయించుకోవాలి. అందులోనే ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఉడుకు వచ్చాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి కలుపుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ.